ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి బిజినెస్ చాలా జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం మంచి లాభాలుంటాయి. నేను చెప్తున్నా ధనియాలు. ధనియాలనేవి మనం రెస్టారెంట్‌లో గావచ్చు, ఇంట్లో గావచ్చు, హాస్టల్స్‌లో, మెస్సుల్లో, పెళ్లి భోజనాల్లో ఇట్లా అనేక చోట్ల ధనియాల యొక్క వాడకం మనకు విపరీతంగా ఉంటుంది. ఇండియాలో 52% ధనియాల యొక్క పంట ఓన్లీ రాజస్థాన్ నుంచి వస్తుంది. దాని తర్వాత దాదాపు 28% కేవలం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర 2 రాష్ట్రాలు కలిపి వస్తుంది. కాబట్టి మనం మహారాష్ట్ర వైపు నుంచి జాగ్రత్తగా తక్కువ రేటుకి ధనియాలు గనుక దిగుమతి చేసుకోగలిగితే, ఇక్కడ అమ్ముకోగలిగితే మంచి లాభాలుంటాయి. ఈరోజు ధనియాలకు సంబంధించి మార్కెట్‌లో మీరొకసారి రేట్లు గనక గమనిస్తే 350, 450 ఉంటాయి. అది కూడా థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్ అంటారు. అట్లాంటిది ఫస్ట్ గ్రేడ్ అని వాళ్ళు అమ్మేది ఏదైతే ఉంటదో 550, 600 వరకు ఉంటది. వాళ్ళు ఫస్ట్ గ్రేడ్ అన్నా కూడా అది నిజానికి ఫస్ట్ గ్రేడ్ కాదు. సెకండో, థర్డో కనీసం థర్డ్, సెకండ్ ఉంటది. సో, క్వాలిటీ ధనియాలనేవి ఆంధ్రప్రదేశ్‌లో దొరకడం చాలా గగనము. కానీ మనం గనక మహారాష్ట్ర వెళ్లి చాలా ఓపికగా గనక ఎక్కువ మంది డీలర్స్‌తో మాట్లాడుకుని, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొడక్ట్‌ని మనం తీసుకొని, దాన్ని పొడిలాగా చేసుకొని, కొన్నాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా వాడుకొని, ఈ డీలర్ నుంచి వచ్చేటువంటిది బెస్ట్ అని గనక ఫిక్స్ అయితే 90, 80-90 రూపాయల్లో మీకు ఫస్ట్ గ్రేడ్ ధనియాలొచ్చేస్తాయి. మీరవి 700కి అమ్మినా సరే, పోనీ 650కి అమ్మినా సరే, క్వాలిటీ అనేది అద్భుతమైన క్వాలిటీ వస్తుంది. కాబట్టి అట్లాంటి ధనియాలని మీరు ఏరి కోరి మహారాష్ట్ర వెళ్లి తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీనికి మీకు కాస్త ఖర్చవుతది. ధనియాలు కొనుక్కోవటం గావచ్చు, ట్రావెలింగ్ గావచ్చు, మళ్ళీ వచ్చాక మనం తెలిసిన వాళ్ళందరికి ఇవ్వడం, ఏది బావుందో సెలెక్ట్ చేసుకోవడం. దీనికి సమయం గాని, డబ్బు గాని ఖర్చవుతుంది. కానీ ఒక 2 నెలలు ఇట్లా చేస్తే గనక పర్ఫెక్ట్ డీలర్ మనకు దొరికాడనుకోండి. ఒక ముగ్గురు డీలర్స్ పర్ఫెక్టోళ్ళు దొరికితే ఒక్కో చోట బస్తా, ఒక్కో చోట బస్తా, ఒక్కో చోట బస్తా. ఒక్కో బస్తాకి 25 కేజీలు ఎంతో ఉంటది. అవి గనక మనం 100 కేజీల బస్తాలు కూడా ఉంటాయి. అవి గనక మనం జాగ్రత్తగా తెప్పించుకొని ఆంధ్రప్రదేశ్‌లో హోల్‌సేల్‌లో గనక అమ్ముకున్నామా, ఎక్కడ రూ. 90, ఎక్కడ రూ. 650, మీకు అక్కడే కళ్ళ ముందే రూ. 560 లాభం కనపట్ల. సో, చాలా జాగ్రత్తగా మనం ఎక్కువ కేజీలు, ఎక్కువ బస్తాలు గనక తెప్పించుకోగలిగితే వారానికి ఈజీగా 50-1,00,000 50,000-1,00,000 సంపాదించుకోవచ్చు. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో పంపించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది షాప్ అక్కర్లేదు. ఏ రకమైనటువంటి ఇది అక్కర్లేదు. కానీ జీఎస్టీకి సంబంధించి మీరు అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. ట్రేడ్ లైసెన్స్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎటువంటి షాపు పెట్టకుండా తక్కువ పెట్టుబడితో ఈరోజు వెళ్లి కొన్నాం అనుకోండి ఒక బస్తా. ఒక బస్తాలో 25 కేజీలు ఉన్నాయనుకోండి. 25 కేజీలు వచ్చేసి మనకి ఎంత పడుతుంది? రూ. 100 పడినా సరే 2,500కు ఆహ్, ఎంతకో మనకి వచ్చేస్తది. వచ్చేసిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటే గట్టిగా ఒక 7,000, 8,000 ప్రాఫిట్. మళ్ళీ ఇందులోంచి 2,500 పెట్టి ఇంకో పోనీ 3 బస్తాలు తెచ్చుకోవచ్చు ఈసారి. అట్లా ఒక సర్కిల్, ఒక సైకిల్ లాగా దీన్ని మనం చక్కగా చేసుకోదగ్గ బిజినెస్. కాబట్టి ఖాళీగా ఉండే వాళ్ళందరికీ కూడా జస్ట్ లింక్ పెట్టండి చాలు మీరు వాట్సాప్‌లో, మీ ఫ్యామిలీ గ్రూప్‌లో, ఫ్రెండ్ గ్రూప్‌లో లింక్ పడేయండి. కొన్నాళ్ళ తర్వాత ఎవరో చూస్తారు, చేస్తారు. వాళ్ళ ఇంటి అద్దెలు కట్టుకుంటారు, పిల్లల ఫీజులు కట్టుకుంటారు. ఎట్లాగొట్లా ఎవరో ఒకళ్ళకి ఎక్కడో ఒకడ ఉపయోగపడుతది. కాబట్టి తప్పకుండా మీరిచ్చే ఒక షేరు కొన్ని జీవితాలు నిలబెడతదని గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ షేర్ చేయండి.